దగ్గరే ఇల్లు, నడుచుకుంటా వెళ్ళిపోతున్నాను. వాళ్ళ మనవడు ఆడుకుంటున్నాడు రోడ్డు మీద. వీడు చూసేసి వాళ్ళ అమ్మమ్మతో చెప్పేశాడు, అమ్మమ్మ జోసెఫ్ గారు మన ఇంటికి వచ్చేస్తున్నాడు అన్నాడు వీడు. ఆవిడందంట, ఇప్పుడు అర్థమేంట, ఏది టైం కాకుండా పని పాట ఏలాఫాలం లేదంట సేవకులకి. ముదిరిపోయారు విశ్వాసులు. ఎప్పుడు కొడతాడో దేవుడు, టైం దగ్గరైపోయింది మీకు. నిజంగా చెప్తున్నానండి, మొన్నే కొట్టవలసింది కరోనాలో, ఎందుకో కొట్టలేదు మిమ్మల్ని. మీ ద్వారా ఏదో పని ఉందని దేవుడు మిమ్మల్ని నిలబెట్టాడు. ఖచ్చితం ఇది. అయినా సరే మీరు కానుకుంటలేదు. సర్లే ఆలపాలు లేదు, టైం లేదని కొనుక్కుంటుందంట. సర్లే అని ఇప్పుడు అర్థమేంటే బాబా, ఒలే అప్పుడు పప్పలు అనుకుంటున్నారంట. వాళ్ళు ఏమనుకుంటున్నారో పప్పలు, నాకేం తెలుసు. వాళ్ళ పాపను కాకేసి ఒలే ఇలా రావా, ఇదిగో ఈ పప్పలన్నీ తీసుకొచ్చి దీని కింద అందంట. వాళ్ళ పాప వచ్చి మొత్తం పప్పలు, ఆవిడ చూస్తుందో నూతన వస్తుందో తెలియలేదు, రెండు కలిపి కొట్టేస్తుంది ఆవిడ. సర్లే ముసుగు వేసేసింది ఆవిడ, పెట్టేసింది. సర్లే నేను యథారీతికి వచ్చేసాను. హాయ్ గారు వందనాలు అండి, వందనాలు బాగున్నారు అంటుంది. ఇందాకేముంది ఎలా పాలా. సర్లే కూర్చున్నాను, మంచిలు తాగుతానన్నాను. ఈడు వచ్చేసాడు మళ్ళీ, ఎవడో బయటికి వెళ్ళాడు, మనవడో వచ్చేసాడు. వందనాలండి అన్నాడు. యారా బడికి వెళ్ళలేదురా అన్నాను. ఆగండి ఒక మాట చెప్తాను మీకు అన్నాడు. వీడేం చెప్తాడు అనుకున్నాను. చెప్పరా అన్నాను. మీరు వస్తున్నారని మా అమ్మమ్మ పప్పలు దాచేసింది ఎందుకోండి. ఆ లోపల ఉన్న బయటికి లాగేసాడు ఆడిని. ఊరుగా ఎందుకమ్మా అని కొడతా, నేను వస్తే పప్పలు దాచేస్తామండి మీరు అన్నాను. ఊరికండి మీరు వస్తే పప్పలు ఎందుకు దాస్తాం, ఎందుకు దాస్తాం మేము, ఓ కంగారు పడిపోతుంది, మాట తడబడిపోతుంది. నీ పప్పల్లాగా ఎందుకమ్మా, పేద ఏదో పెట్టింది అలాగా. ఎవడు కట్టదు, ఇంటి పక్కన కూడా కట్టదు, వాసన కూడా రానవదు. అంత పిచ్చినారు సంఘానికి. చెప్పు అధ్యక్షురాలు, బాగా చెప్పు అమ్మా. అంటే మీ ఊళ్ళో కూడా ఉన్నారా? అది ఉంటేనే అయ్యి వస్తాయి మాటలు. స్తోత్రం చెప్పండి గట్టిగా. సరేలే ప్రార్థన చేసి వెళ్ళిపోతానని ప్రార్థన చేసేస్తే ఈలోగా కొన్ని సంచులు పప్పలేసి అయ్యగారు పట్టుకెళ్ళన్నా. నేను అట్టగలమ్మా దాచేసుకుని పప్పలు నాకు చెప్పు కనీసం అరగబోయి ఆ పప్పలండి మీరే దాచుకుని ఎంతకాలం తింటారో అంతకాలం తిను. నేను కదిపే వెళ్ళాడు. చెప్పు పాస్టర్ గారు వస్తే దాచేస్తావా? ఏ మనిషివా లేకపోతే నువ్వు? చెప్పు. ఏది దాయకూడదు. సేవకుడు చూడకపోయినా, మనుషులు చూడకపోయినా చెప్పరేంటమ్మా, దేవుడు చూస్తున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. అబ్రాహాము దాచాడా? దాస్తే ఏమైపోయినాడు? చనిపోను. ఏది ఎక్కువ ప్రేమిస్తావో అదే దేవుడిని యొద్ద నుండి నోరు తెరవండి. అది ఆస్తే కావచ్చు, అందమే కావచ్చు, సౌందర్యమే కావచ్చు, డబ్బే కావచ్చు, ఆస్తే కావచ్చు, ఏదైనా సరే దేవుడి కంటే భూలోకములు ఏదైనా ఎక్కువ ప్రేమించావో అది పతనం చేసేస్తాడు దేవుడు. జాగ్రత్త. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీకు తెలియలేదు ఎందుకు ప్రేమించొద్దు అన్నట్టు చెప్పరా. మనం ఎక్కువ ఎవరిని ప్రేమిస్తే వాడు మనకు ఏమవుతున్నాడు? దూరం అవుతాం కాదు, శత్రువు అయిపోయి మన పగ పెట్టుకుంటున్నాడు. అందుకని ఎవరిని ఎక్కువగా ప్రేమించొద్దు. నన్ను ప్రేమించు, నా రాజ్యానికి ఏమవుతావు? పాత్రుడవుతా. అందుకని అబ్రాహాము దేవుడు మాట నెరవేర్చి దేవుడికి అర్పించేశాడు. ఎవరిని? ఇస్సాకుని. అందుకని భక్తుడు పాడాడు, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును, నీవు చేసిన. మళ్ళీ తగ్గిపోయింది సౌండ్. ఇది దరువు. నీ ఓపిక లేదా? అది ఓపిక లేదా?
ఒకసారి ఏంటి ఎలా కొడుతున్నారేంటి? ఆవిడ బొత్తిగా రాత్రి నా ముందే కూర్చుంది ఒక అమ్మాయి, మాచర్ల, ఇంక లోపలికి వెళ్ళాలి. ఆవిడ నాకేస్తుంది పొగ. ఏంటి ఊరికో రకం మనుషులు నాయన. అదే తల కట్టింగ్ అలాగేసేమిటిరా, పంచుకో కరిచేసినట్టు కరిచేసిందా? అందరు చేతులు పైకి ఎత్తాడు ఒకసారి, ఫుల్గా ఫుల్గా ఫుల్గా. నన్ను ఎత్తుకుంటారేంటి? ఇలా 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 కొట్టాలి కదా. ఇప్పుడు కాదు మనుషులు నాయన. బాబు తమ్ముడు ఎత్తుకో. నీవు చేసి ఉపకా పైకి చేతులు పైకి ఎత్తి కొట్టాలి. నీవు చేసి ఉపకారముల పైకి తోడలనా వేలాది బాగా కొట్టు బడగా కొట్టు. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన పైకి పైకి పైకి. వేలాది నదులంత విస్తార తైలం నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన నా దేశపుత్రు నీకిచ్చిన చాలునా. గర్భఫలమైన తప్పట్లు పైకి పైకి పైకి. ఓ వేలాది తోడలనా వేలాది అంటే స్పీడ్గా. వేలాది తోడలనా వేలాది పొట్టేలనా వేలాది తోడలనా వేలాది పొట్టేలనా వేలాది తోడలనా వేలా పొట్టేలనా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి భయపడ్డాడు ఎవరో? గట్టిగా చెప్పండి. అబ్రహాము. రెండో వ్యక్తిని చూపించి మూడో వ్యక్తిని చూపించి మన సాక్యంలోకి వెళ్ళిపోదాం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పాలి గిరి ప్రియులారా. హల్లెలూయా హల్లెలూయా. రెండో వ్యక్తి దేవునికి ఏ విషయంలో భయపడ్డాడంటే పాపానిలో భయపడ్డాడు. ఎవరికి చెప్పాలి? దేవునికి. అతడు ఎవరో తెలుసా? చెప్పండి రా. యోసేపు. స్తోత్రం చెప్పండి గట్టిగా. చాలా నమ్మకంగా ఉన్నాడు. ఎవరింట్లో? పోతీఫర్ ఇంట్లో. చాలా యథార్థంగా ఉన్నాడు. చాలా పరిశుద్ధుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు. ఇదన్నీ చూసి నీ పరో ఏం చేశాడంటే తన ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన తనలో ఏం చూసి? నమ్మకత్వం చూసి. ఏం చూసి చెప్పండి? బైబిల్లో యేసు ప్రభు అంటాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా ఈ కొంచెములో, చెప్పండి అమ్మా, ఈ కొంచెములో నీవు నమ్మకముగా ఉన్నావు గనుక నేను నీకు అనేకమైన వాటి మీద నీకు నేనేమిస్తున్నాను? అధికారం ఇస్తున్నాను. యోసేపు చక్కగా ఆయన ఇంట్లో నమ్మకంగా పనిచేస్తున్నాడు. ప్రియులారా, ఈ దినాలు విశ్వాసులు కూడా అంతకంతకు దిగజారిపోయారు. దశ్యం భాగం లేదు, ప్రథమ ఫలం లేదు, మొక్కుపళ్ళు అలాగే లేవు. ఈ మధ్యన ఒకడు గుర్తు వస్తుంది కాబట్టి చెప్తున్నాను. ఎప్పటి నుంచో పెట్టాడంట 10 లక్షల లోను. ఏం పెట్టాడమ్మా? సంవత్సరం అయిపోయిందంట, లోన్ రాలేదు. మొన్న చెప్పాడు నాకు. ఎరా అప్పుడే చెప్తే ఈ పాటికి ప్రార్థన చేస్తే దేవుడు చెప్పండి
ఇచ్చింది కాదురా, నాకు ఇప్పుడు లేటుగా చెప్తున్నావు అంటే మర్చిపోయినాయి గారు మీకు చెప్తూ నేను ఏం చేశాను. ఒకవేళ వస్తే ఏమనుకుంటాడు అనుకున్నాడేమో. సరే ఆ రాత్రి ఆదివారం రాత్రి ప్రార్థన చేశాను, ప్రభువా నీ బిడ్డ సంవత్సరం దాకా చూస్తున్నాడు, ఏంటి లోను 10 లక్షలు రావాలి నాయన, రేపు ఏమైనా సరే నీకు అసాధ్యం అనేది ఏది కూడా లేదు కాబట్టి రేపు బ్యాంక్ మేనేజర్ గారితో ఆయనతో ఫోన్ చేయించి మనోడికి ఆ 10 లక్షలు ఇప్పించి ప్రభు అని ప్రార్థన చేసి ఆ రాత్రి ఆదివారం రాత్రి ఇంటికి వచ్చేసాను. తెల్లారి నిజంగా చెప్తున్నాను 10 గంటలకి ఆ వ్యక్తికి బ్యాంక్ మేనేజర్ ఫోన్ చేశాడు, రే అబ్బాయి నీకు లోన్ వచ్చింది 10 లక్షలు పట్టుకెళ్ళమని ఫోన్ వచ్చింది. వెళ్ళిపోయాడు, తెచ్చేసుకున్నాడు. ఎక్కడెట్టాడో ఎట్టేసుకున్నాడు. చెప్పాలి కదా ఎవరికే? నోరున్నా మీకు నోరుందా? నోరుంటే చెప్పండి ఒకసారి, చెప్పాలి. ప్రార్థన చేసిన సేవకుడు దేవుడు కార్యం చేశాడు, మరి ఏం చెప్పాలి? చెప్పు. లోన్ వచ్చింది అయ్యగారు 10 లక్షలు వచ్చేసిందని చెప్పాలా? తెచ్చేసుకున్నాడు. ఎట్టేసాడు, బయటికి వెళ్ళాడు, మళ్ళీ వచ్చాడు, నేను దిగుతున్నాడంట. ఏంటి వీడు ఎక్కడెట్టాడు, వీడికి తెలియదు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా మాట? ప్రార్థన చేశాను ఆదివారం రాత్రి, తెల్లారి దేవుడు కార్యం చేశాడు, పట్టుకొచ్చేసాడు. ఏంటి 10 లక్షలు ఎక్కడెట్టాడో పెట్టి వెళ్ళిపోయాడు, మళ్ళీ వచ్చాడు, నేను దిగుతున్నాడంట. వీడు ఎక్కడెట్టాడు వీడికే తెలియలేదు. ఇప్పుడు అప్పుడు నాకు మళ్ళీ ఫోన్ చేసాడు, అయ్యగారండి బాబోయ్. ఇక ఏమండి అయ్యగారు అంటలేదు, ఇంకా మొదలెట్టేసాడు. ఏంటి అయ్యగారండి బాబోయ్ బాబోయ్. యారా ఏమైపోయింది, ఎవరన్నా ఏమని జరిగిందా? ఏం జరుగుతుంది కాదు బాబోయ్, చెప్పా. ఏడు అన్న ఏడురేదా బాబోయ్. రాత్రి ప్రార్థన చేసే తెల్లారి దేవుడు కార్యం చేశాడు, వెళ్ళాను 10 లక్షలు అట్టుకొచ్చేసాను. ఎక్కడెట్టాను ఇప్పుడు నాకు తెలియలేదండి అంటున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి నేను అన్నాను, రండి బాబు రండి. ఎక్కడికే? విశ్వాసులు బుద్ధి పోలేదా? అవసరం తీరేదాకా ఎవరు కావాలి? నోరిప్పండి. ఏమ్మా ఏం మాట్లాడతలేదు నువ్వు? ఏదో పెద్ద డిగ్రీ చదివినట్టు చెప్పాలి. అవసరం తీరేదాకా పని అయిపోయేదాకా మోకాళ్ళు ఈడు చేస్తామంటావు. ఎవరు మోకాళ్ళు? చెప్పరమ్మా. ఓ ఏడిపించేస్తా మోకాలు అరిపోయేలాగా. ఇదాకా అదే అరిపిస్తా. ఎవరు మోకాళ్ళు? నీ మోకాళ్ళు ఏవో ఎప్పుడైనా వేసావా? నీ బతుకులో బతుకేసుకుని నీ మొగలు మొగ పెట్టుకుని ఈడ్చావా? ఏడవా, మేము ఏడవాలి. అలా చూడడం ఏంటి? నీ దిష్టి బొమ్మలాగా అలా చూస్తుంది ఏంట్రా? కలయికలేవేంటి మీలో? సోదరు చెప్పండి గట్టిగా. ఏదో కరుణామయుడు లాగా యాక్ట్ చేసేస్తుందంటే రావిడ ఇలాగా ఆలిపోయి అమ్మలారా నా కోసం ఏడవద్దు అని యాక్ట్ చేసేస్తుందంటే అమ్మాయ. స్తోత్రం చెప్పండి గట్టిగా. అరిపోయేలాగా అవసరం తీరిపోయేదాకా మోకాళ్ళు అరిపించేస్తాం. అయ్యగారి పాదాలు, అయ్యగారి మోకాళ్ళు. అవసరం తీరాక పోని ఉండదు. చెప్పు, సాక్ష్యం చెప్పు. సాక్ష్యం చెప్తే మళ్ళీ ఏమైపోతామని చూస్తున్నాడు. ఎప్పుడు కొడతాడో? టైం దగ్గరడిపోయింది. నీ టైం దగ్గరడిపోయింది. నువ్వు ఊపుతున్నావేంటో ఊపు. స్తోత్రం చెప్పండి. 7 చేతులు రండి బాబా. రూపాయి 2 రూపాయలు, ఎన్ని లక్షలు? గోలెత్తిపోతున్నాడు. ఆగరా బాబు నీ ఏడిపోయి నాకు ఏడిపో వచ్చేస్తుంది. ఆగరా బాబు నేను వచ్చి పరిగెత్తుకొచ్చి ఏంటి అన్నాను. మీరు ప్రార్థన చేసిన రీతిగా దేవుడు 10 లక్షలు ఇచ్చాడు బాబు, మళ్ళీ తీసుకొచ్చి ఎక్కడెట్టాను నాకు. సర్లే ప్రార్థన చేశాను. వీడు మొత్తం నేను వచ్చే లోపల మంచం
పరుపు, దిండ్లు, సామానాలు, కుటుకొండలు, కూరదాకలు అవన్నీ మొత్తం పడేసాడాడమ్మా. మొత్తం అలా ఆవిడ ఊరెళ్ళింది. సర్లే ప్రభువా, ఈడు ఏడుతున్నాడు ఆయన, ఈడు ఏడుపుకోవాలి తగ్గించిన ఆయన, ఈడు ఎక్కడెట్టేసాడు ఒకసారి నాకు చూపించిన ఆయన అని ప్రార్థన చేశాను. బియ్యం పెట్టి కనపడుతుంది నాకు. ఏం పెట్టి? బియ్యం పెట్టి. ప్రార్థన చేసి ఆమె అన్నాను, రేపు బియ్యం పెట్టిలో ఉన్నారా వెళ్ళరా అన్నాను. ఊరుకోండి, నేను ఎందుకు దాస్తాను ఎలా అసలే మోత తీసాడు. లేవండి లేవంటావేడురా, మొత్తం బియ్యం పైకి లాగాను. మొత్తం బియ్యం పైకి లాగేసాడు. బియ్యం పైకి లాగేసి బియ్యం కింద ఎట్టాడు వీడు. నీకు నిద్ర వచ్చేస్తుంది ఏంటి? నిద్ర ఒకే మీ అమ్మయ్య స్తోత్రం చెప్పండి గట్టిగా. తెచ్చేసి బల్ల మీద ఎట్టాడు. ఏం చేయమంటావురా అన్నాను. ప్రార్థన చేసిండు బాబు అన్నాను. ప్రార్థన చేసి ఇలా వస్తాను రా అన్నాను. బాబు వెళ్ళకండి బాబోయ్, మళ్ళీ నీకు ఇవ్వలేదు అనుకో. చెప్పండి అయ్యా, మళ్ళీ నీకు ఇవ్వలేదా అంత బతుకు బస్ స్టార్టింగ్ అయిపోదు బాబా. బాబాయ్ ఆగది. 10 లక్షల్లో ఎన్ని లక్షలు ఇచ్చాడు? 10 లక్షల్లో ఎంత ఇవ్వాలి? ఎంత? కరెక్ట్గా చెప్పండి రా. అరే నీకు తెలిసేంటి రా? ఎంత ఇవ్వాలమ్మా? ఎప్పుడైనా ఇచ్చారా అయ్యగారికి ఆ లక్ష? మీ అయ్యగారికి ఇచ్చారా? ఇవ్వండి అమ్మా, ఇవ్వండి రా, దాచేసుకోండి. మీ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. మీ దగ్గర లేవన్న వాళ్ళు చేస్తండి. అస్సలు పైసా లేదని ఇంట్లో అన్నవాళ్ళు. భయం మళ్ళీ పోతాయని. దేవుని స్తోత్రం చెప్పండి. సర్వము ఒక 10,000 ఉంటే యెహోషువ గారిలో మీటింగ్ ఎట్టేస్తాడు ఆయన. ఈనాడు సేవకులు దాచుకునే వాళ్ళు ఉన్నారు, సేవకులు ఖర్చు పెట్టేవారు కూడా ఉన్నారండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. యోసేపు లాంటి వ్యక్తులు, చాలామంది నమ్మకంగా ఉన్న వ్యక్తులు బహు తక్కువ, నమ్మకము లేని వారు బహు ఎక్కువ. అందుకనే బైబిల్ చెప్తుంది, నమ్మకమైన వారికి దీవెనలు చెప్పాలి, మెండైన దీవెనలు కలుగును గాక. ఎవరికి? కన్నాలేసేవాడు కాదు, మోసం చేసేవాడు కాదు, అబద్ధాలు ఆడేవాడు కాదు. కన్నాలేసేవాడికి ప్రతి దాంట్లో మోసం చేస్తున్నావు నువ్వు. ప్రతి దానికి మోసం చేస్తున్నావు. మోసగాడి ప్రార్థన దేవుడు ఎన్నడు, మోసగాడి భక్తి వ్యాసధారణ దేవుడు ఏమాత్రం అంగీకరించడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. 6వ వచనం చదువుదాం. 39వ అధ్యాయము ఆదికాండం. అతడు తనకు కలిగినదంతయు అప్పగించి తాను ఆహారం తినుడు తప్ప తనకేమీ ఉన్నదో ఏమీ లేదో విచారించిన వాడు కాదు. అమ్మా, రూపాతుడు కాదు, రూపవంతుడు. రూపావంతుడేటి? రూపాయిలాగా బుజ్జ. రాత్రి అది కృతజ్ఞత స్థుతులు అని ఉంటుంది, అవునా? ఆవిడ అంటుంది, కొత్త ఆశూచులు అంటుంది ఆవిడ. ఏం తిరక్క అమ్మ నీకు దండం పెడతాను ఆగమ్మ. ఆవిడేంటి పాపం నిట్టారగా, ఒక నవ్వు లేదు, ఒక పువ్వు లేదు. అలాగే గాంధీ తాతలేగా ప్రజలారా, ఏంటి యాక్షన్ చేసేస్తున్నారేంటి ఇలా? ఇక్కడే యాక్షనా లేకపోతే ఇంటికాడే యాక్షనా? అక్కడైతే ఏపుడు, ఇక్కడేమో పెద్ద దయాపాపుతురాలా నీకు శుభము అమ్మా. ఆవిడ నిద్రవుతుందో చూస్తుందా?
పైకి ఎక్కేందండి మీద అసలే బాగోలేదు మేము పెడుతుంటే. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కనులెత్తు. నేను త్రోవ తెలియక దారి తప్పినా త్రోవ పడుకో నాను కరుణించుమా నీ తట్టు కనులెత్తుచున్నాను కరుణించుమా. గట్టిగా లోరీ. ఆకాశమందు ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను నేను నీ తట్టు కనులెత్తుచున్నాను నీ తట్టు కనులెత్తు ఆను నేను నీ తట్టు. వెరీ గుడ్. ఏం పేరు నీ పేరు? పృథ్వీ. ఏ క్లాస్గా కొడుతున్నావా? పెళ్ళయిందా? కొట్టు చప్పట్లు కొట్టు. అలాగా పెళ్లి చేసుకో త్వరలో, ఇంకా బాగా కొడతావు. అన్నయ్య పెళ్ళయింది నీకు? అన్నయ్య సమర్పణ, ఏక సమర్పణ. వెరీ గుడ్. సమర్పణే సమర్పణ. ఆయన నాలాగా లేడు ఆయన. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పరా. రూపవంతుడు సుందరుడై ఉన్నాడు. అటు తర్వాత ఏం జరిగిందమ్మా? భుజ తన యజమాని భార్య వచ్చి, ఈ యజమాని భార్య భర్త పేరేంటి? పొతఫరు. తన భార్య వచ్చి నాతో పాపము చెయ్యి అని అడిగింది. ఏం చేయమని? ఎలా ఉన్నాడండి కుర్రాడు? చెప్పు. కచ్చిలాగా ఉన్నాడంట కుర్రాడు. రూపవంతుడు సుందరుడే. ఈ మధ్యన పెళ్లి చేసుకుంటాక ముందు ఏం చూసుకోవాలి? ఎదురు బోదురు వేస్తారు కదా. ఏమ్మా ఏమి ఎరగనట్టు పెళ్లి చేసుకోలేదు మీరు? అయ్యో మా ఇద్దరు మందా ఎదురు బోదురు ఏం వేస్తారా? కుర్చీలేసి ఏం చూసుకుంటారా? అమ్మాయి నచ్చిందా? ఏమ్మా బాబు నచ్చాడా? ఎదురు బోదురు వేస్తారు. అమ్మ ఆవిడేంటి పెద్ద చదివేస్తుంది బైబిల్. స్తోత్రం చెప్పండి గట్టిగా. సర్లే, ఈ అబ్బాయి నచ్చాడు, అమ్మాయి నచ్చింది. అమ్మాయికి డౌట్ వచ్చిందంట. ఏం డౌటు? ఈయన బండి నడుపుతాడా అందంట. దేనికి? చెప్తారా చెప్పరా? అత్తమాని ఈవిడ్ని ఆవిడ తీసుకెళ్తాగే. నీ ఏడుపు నీకు చాలు. నీ బాధ ఏంటంటే మా ఓడి తీసుకెళ్దాం, సైకిల్ తొక్కుతూ రాదు, నీ గోల నీది. స్తోత్రం. ఆడేం చేశాడు తెలుసా? మంచి బండి తీసాడు ఆడు. బండి ఏం బండి తెలుసా? కాదు, ఇలా ఉంటుంది కదా, ఇలా పేగునొక్కి తాడి మీద ఎక్కారు. ఏంటి పేగు నొక్కితే అలాగా అబ్బారి ఎక్కేస్తుంది. ఆడేమో చచ్చిపోతాడు చూడలేక. ఈ మాయదరి బళ్ళు ఎక్కడ సృష్టించాడో కానమ్మా. ఇంకా వేరే వాడు ఎక్కితే ఇల్లు ఉండదు. ఈడు ఆవిడి
మూడు వాడు ఉండడు అక్కడ. అలాగ తయారైపోయారు. ప్రపంచం అంతా కూడా ఏది చూసి మోసంలో పడిపోతున్నారంటే అందము చూసి, సౌందర్యం చూసి, ఆడు గుణవంతుడా లేదా గుణవంతురాలా కాదా ఇవన్నీ చూస్తారేది. ప్రపంచం అంతా కూడా ఏం చూస్తున్నారంటే అందాన్ని చూసి మాయలో పడిపోతున్నారు. దేవుని స్తోత్రం చెప్పండి. అతడు ఏం ఒప్పుకోలేదు చదువు కింద. అతడు ఒప్పుకోక నా యజమానుడు తన కలిగినదంతయు నా చేతికి అప్పగించును, నా వసుమున ఎరగడు, ఈ ఇంటిలో నాకంటే పైవాడు ఎవడు, నందున నిన్ను తప్ప నేను నాకు ఏది అప్పగింపలే. తర్వాత కాబట్టి నేను ఎట్లు ఇంత ఘోరమైన దుష్కారం చేసి దేవునికి విరోధముగా నేను పాపము కట్టుకుందనని చెప్పును. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇంతకు ఎవరికి భయపడుతున్నాడు ఆయన? నోరు తెరవండి, నోరు తెరవండి, నోరు తెరవండి. దేవునికి భయపడుతున్నాడు. ఏ విషయంలో? నోరు తెరవండి అమ్మా. ప్రపంచమంతా ఈ కరోనా వచ్చిన తర్వాత పాపం పెరిగిపోయిందండి. ఏమొచ్చిన తర్వాత చెప్పాలి. ఇక ప్రపంచమంతా ఎక్కడికి వెళ్ళినా, ఏ చోటకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా పాపం లేని ఊరు ఏ ఊరైనా ఉందా? చెప్పండి అమ్మా. భుజా, ప్రతి ఊర్లో ఏముంది? పాపం, 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 పాపం. ఎక్కడ చూసినా పాపమే. పాపానికి కూడా వాయ వరుస లేదు. అక్కేంటో, చెల్లెంటో, బావేంటో, మరిదేంటో, వదినేంటో, అమ్మేంటో, నానేంటో వాయ వరుస లేదు ప్రియులారా. పాపం చేస్తా, ఆ శరీరాన్ని ముట్టుకుంటాం, ఆయన రక్తం తాగుతాం. చాలా జాగ్రత్త సుమా. పాపాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధుడుగా పరిశుద్ధురాలుగా నిలవు, కాపాడుకో. అలా చేస్తేనే అది ముట్టుకో. ఏది? దాని శరీరాన్ని, ఆయన రక్తాన్ని. పాపం చేస్తూ ఉన్నావు, భ్రష్టుడైపోతావు, భ్రష్టురాలైపోతావు. జాగ్రత్త. ఏది విడిచిపెట్టి చెప్పు గట్టిగా. దాన్ని ఎవరు పుట్టుకోవాలి? పరిశుద్ధులు పుట్టుకో, నీతిమంతులు పుట్టుకోవాలి. ఆయన పరిశుద్ధుడు, ఆయన శరీరం పరిశుద్ధం, ఆయన రక్తం పరిశుద్ధం. ఏ కపటం లేదు, ఏ నిష్కల్కం లేదు, ఏది లేదు. ఆయన పరిశుద్ధుడు, ఆయన శరీరము పరిశుద్ధత, ఆయన రక్తం పరిశుద్ధత. ఆయన ముట్టుకున్న వారు కూడా ఎలా ఉండాలంటే పరిశుద్ధులుగా, పరిశుద్ధురాలుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఎవరికి భయపడుతున్నాడు యోసేపు? మీకు స్పష్టంగా చెప్పనా? 42 అధ్యాయము అదే గ్రంథం, 42 అధ్యాయము 18 వచనంలో స్పష్టంగా చెప్తూ ఉంటాడు. ఏమనంటే 3వ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడును. స్తోత్రం చెప్పండి గట్టిగా. గట్టిగా చెప్పండి రా. యోసేపు ఎవరికి భయపడుతున్నాడు? అందుకని యోసేపుని దేవుడు ఏం చేశాడు చెప్పాలి? అన్నదమ్ముల కంటే ఎక్కువ హెచ్చించాడు. అన్నదమ్ములు గెంటేశారు, త్రోసేశారు, అమ్మేశారు, చాలా ఇబ్బందులు పెట్టారు. చివరికి అన్నదమ్ములకి ఎవరు దిక్కేయడు తెలుసా? యోసేపే దిక్కేయడు. దేవుని స్తోత్రం చెప్పండి. చివరికి ఒక మాట చెప్పి నేను సాక్షిలోకి వెళ్ళిపోతాను. దేవుని స్తోత్రం చెప్పండి. చెప్పాలి. అబ్రహాము ఎవరికి భయపడ్డాడు చెప్పాలి? యోసేపు ఎవరికి భయపడ్డాడు? చివరకు మాట చెప్పి నేను ముగిస్తాను. స్తోత్రం చెప్పండి గట్టిగా. మా మామయ్య అవుతాడు నాకు. మామయ్య ఏమవుతాడు? మామయ్య భార్య ఏమవుతుంది నాకు? అత్త అవుతుంది. అత్తకే బాప్తిసం ఇచ్చేశారు ఎప్పుడో, కానీ ప్రార్థన రాదు, ఏమీ రాదు. మొత్తం మొద్దుపప్పులో కూర్చుంటుంది. వచ్చిన ప్రార్థన దేవుడు ఏం చేస్తాడు? కొద్ది గట్టిగా చెప్పండి. ఆలకిస్తాడు. మా మాయ కళ్ళు తీస్తాడు. ఏం తీస్తాడు? కళ్ళు. అమ్మా ఏం తీస్తాడు రా? తెలుసా? కళ్ళు వేసారా ఎప్పుడన్నా? వేస్తారులే, ఎవరు తెలుసు. మా ఇంటి ముందు నుంచి వెళ్తూ ఉంటాడు. ఏం తీస్తాకే చెప్పండమ్మా. ప్రతిరోజు వచ్చినప్పుడల్లా మాయా బాప్తిసం పొందు వేసే రాకడా వచ్చేది. బాబు తీసుకుని ఆయన నీకు దాన్ని పెడతా.
అలాగ నెల రోజులు మూడు మూడు నెలల నుంచి చెప్తున్నాను. ఒక రోజున ఏం చేసాడంటే, నేను ఆపకుండా ఆయనే ఆపేసి సైకిల్ స్టాండ్ వేసేసి దగ్గరికి వచ్చి 3 నెలల నుంచి ఇలాగే ఏడిపిస్తున్నాను నన్ను. ఏంటి చెప్పండి అమ్మా. బాప్టిజం తీసుకో, ఇలా 3 నెలల నుంచి ఏడిపిస్తున్నా. ఈసారి కానీ ఎప్పుడైనా అడిగామనుకో, నా వెనకాల 2 కత్తులు ఉన్నాయి, దెబ్బకి వేసేస్తాను నేను అన్నాడు. అలా అన్నప్పుడు నోట మాట వస్తుందా? చెప్పరేంటండి? కంటి చూపే కానీ నోటి మాట లేదు. ఏముందో తాగేసి ఉన్నాడు. అప్పుడు ఇలా అన్నాను అనుకో, అలా అంటే చాలు. అందుకే నా ఊపులో నేను ఏం అనలేదు, తాగేసి ఉన్నాడు. సర్లే నాకెందుకులే అని నోరు మూసుకుని ఉన్నాను. నాకు వార్నింగ్ ఇచ్చేసాడు కదా. తాడి చెట్టు ఎక్కి కళ్ళు తీస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు చెప్పండమ్మా? కళ్ళు తీసి కొండలో పోసాడు. తను చెక్కాలి కదా దేన్ని, మొవ్వ. చెక్కి 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 తక్కువ కుట్టేసేటప్పటికి అది ఏం కుట్టిందో లావుగా ఉంటాడు, బాగా బాగా లావు. కుట్టేసింది, ఏది కుట్టిందో తెలీదు. ఆ కుండ తగిలిచ్చేసి నుచ్చుని దిగాడు. దిగిన తర్వాత అమ్మా బాబాయ్ బాబాయ్ ఆయనే అని పోటు ఎక్కువైపోయి తేలు కుట్టేసిందంట. ఏం కుట్టేసింది? తేలు కుట్టేసింది. ఈ ఈ యొక్క కత్తులు కొండలో సైకిల్ పడేసి పరిగెత్తుకెళ్ళిపోతున్నాడండి అక్కడికి. చెప్పండి అమ్మా. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోయాడు. అక్కడ తిప్పుతున్నాడంట. బాబాయ్ డాక్టర్ గారు బాబాయ్ ఏటా బాబాయ్ ఏటా బాబాయ్ లేంపై కొట్టేస్తాను మన అన్నాడంట. ఏటి చెప్పారు? ఏ కొడతామో బాబు, తేలి కుట్టేసిందండి. ఎక్కడా? ఇందులో ఇది కంగారు పడకండి. ఏం కంగారు పడతామండి బాబు, నేను మందు ఎత్తాను. అది ఎక్కడ కుట్టిందో చెప్పండమ్మా. అది ఎక్కడ కుట్టిందో అక్కడ రాయమన్నాడంట. ఈఆర్కి ఇచ్చాడు. ఈడేం చేసాడు మా మాయ, అంత బాధలో ఉన్నాడా, అంత ఫోటో వచ్చేస్తుందా. మళ్ళీ తాడి చెట్టుకి వెళ్ళి తాడి చెట్టుకు నుచ్చినేసి మళ్ళీ పైకి వెళ్ళిపోయి ఆ కమ్మకు రాసేస్తున్నాడంట. ఏది మందు మళ్ళీ రాసేసి మళ్ళీ దిగేసి బాబోయ్ ఏట్రా మీరు రాయమన్నారు, రాశాను, తగ్గలేదేంటి బాబా? తగ్గలేదా? ఎంతోమంది తగ్గిపోయిందిరా, నీకు తగ్గలేదట. ఇంతకీ ఏం చేసేవారు చెప్పరా అన్నాను. మీరేమన్నారు? నోరు తెరవండి అమ్మా. అది ఎక్కడ కుట్టిందో మీ ఇంతకీ ఎక్కడ రాసేవారు అన్నాడు. కమ్మకు రాసేసాను అన్నాడట. మొన్న జాగ్రత్తగా వినండి, ఈ మాట చెప్పి వాకింగ్ చెప్తే ఇలా చూడండి. మొన్న ఈరోజు మొన్న వారంలో ఏమైనాయి? ఈరోజు దగ్గరే హాస్పిటల్ మాకు నడిచి వెళ్ళిపోయాను. నర్సు గారు నమస్కారం అండి బాబు, నువ్వు ఈరోజు అయిపోతున్నాయి, 4 పిల్లలు ఇవ్వండి ఇచ్చింది. మళ్ళీ ఎందుకు ఈరోజు అవుతో కూడా 4 ఇవ్వండి అన్నాను. తగ్గితే ఇమ్మన్నాను 4, అవటానికి కూడా 4 ఇమ్మన్నాను. ఆవిడేం చేయాలి? అదో ప్యాకెట్ ఇదో ప్యాకెట్ ఇవ్వాలా? బుజయ్ అది అలా చూస్తుందేంటిరా. ఇప్పుడు అయ్యో 4 ఇయ్యో 4 ఒక ప్యాకెట్లో అదో ప్యాకెట్ ఈ ప్యాకెట్ ఇవ్వాలి. ఈ 4 ఆ 4 అందులో వేసేసింది. ఎందులో? ఒక ప్యాకెట్లో కలిసిపోయి ఆ బిళ్ళలు ఈ బిళ్ళలు ఒకలాగా ఉన్నాయి. ఇంటికి వచ్చాక ఏ బిళ్ళ వేయాలో తెలియదు. సరే ఏదో బిళ్ళ వేసేసుకున్నాను. వేసుకుని కాడి నుంచి అమ్మా రన్నింగ్
ఎందుకు ఈ మాట చెప్పానంటే, అది డాక్టర్ మాటలే కావచ్చు, పాస్టర్ మాట కావచ్చు, సేవకుడి మాటే కావచ్చు, డాక్టర్ మాటే కావచ్చు. డాక్టర్ గారి మాట చాలా జాగ్రత్తగా వినాలి, చెయ్యాలి. అంతకంటే ప్రాముఖ్యమైన దేవుని సేవకుడి మాట కూడా బహు విలువగా నువ్వు చేయాలి. నువ్వు దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకా నవ్వించగలను కానీ టైమే లేదు. ఇదే నవ్వు, మా అన్నయ్య పడిపోతాడు. ఇంకా నాకు సంగతి తెలుసు అన్నయ్యకి. స్తోత్రం చెప్పండి. చివరకు మాట చెప్తాను. లోకాసు సువార్త 24వ అధ్యాయము 39-40. హాయ్, జాగ్రత్తగా చదువు. హాయ్, లోకాసు సువార్త 23వ అధ్యాయమనా 24వ అధ్యాయం 39. రైట్. అయ్యి బాబోయ్, ఏంటిది? లోకాసు సువార్తనా 24వ అధ్యాయము, లేకపోతే 23వ అధ్యాయం చూడండి. 23వ అధ్యాయము 39-40. అది వెరీ గుడ్. ఎన్ని అధ్యాయంరా? 23, 39, 40. వేలాడిపడిన ఆ నేరస్తులలో ఆయన దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకుని మమ్మును కూడా రక్షించుమని. స్తోత్రం చెప్పండి. ఎవడు ఎన్నో దొంగ? వీడు ఎన్నో దొంగ? 2వ దొంగ. మరి అయ్యే మరి ఆ కష్టాలు. మొదటి దొంగ అంటున్నాడు ఏమని? నీవు క్రీస్తువైతే నీవు రక్షించుకుని మమ్మును కూడా రక్షించమని మొదటి దొంగ అన్నాడంట. ఆ 2వ దొంగ ఏమన్నాడు చదువు. అయితే 2వ వాడు ఎవనే భుజా, ఎవనరా? ఎవన్నే? ఈ 2వ దొంగ ఎవరిని గద్దిస్తున్నాడు చెప్పాలి. 2వ దొంగ మొదటి దొంగను గద్దిస్తూ, నీవు అదే శిక్షలో ఉన్నావు గనుక నువ్వు దేవునికి భయపడవా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇంతకీ ఎవడు భయపడుతున్నాడు? ఎవడ ఎన్నో వేడు? 2వ వాడు భయపడుతున్నాడు. ఎవరికి? దొంగడు. దొంగ ఏమంటున్నాడు? ఒరే బాబు, అదే శిక్షలో ఉన్నావు, నువ్వు కూడా దేవునికి భయపడవా. స్తోత్రం చెప్పండి గట్టిగా. అప్పుడు యేసు ప్రభుతో ఏమంటాడు చదవరా? మనకైతే ఇది న్యాయమే, మనం చేసినంతయు మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము. కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదు. ఆయన చూచి, యేసు, నీవు నీ రాజ్యమునకు వెళ్ళినప్పుడు నన్ను కూడా జ్ఞాపకము చేసుకోమని అందుకాయన వానితో, నేడు నీవు నాతో పరదేశంలో ఉందువు. చెప్పాలి కూడా గట్టిగా. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. అంటే దేవునికి భయపడితే ఎక్కడికి వెళ్ళిపోతావు చెప్పు? భక్తి కాదు ఇది, నేర్చుకోండి మీరు. భక్తి కాదు. భక్తి కంటే ముందు నీకు ఏముండాలి తెలుసా? దేవుని భయం లేకపోతే, సేవకుడు భయం లేకపోతే, దేవుని భయం లేకపోతే, నువ్వెన్ని సంవత్సరాల భక్తి చేసినా, ఎన్ని ఉపవాసాలు చేసినా నీవు పరలోకం కాదు కదా, ఎక్కడికి వెళ్ళలేవు. లాజరు దేవునికి భయపడ్డాడు. అబ్రహాము రొమ్ము మీద ఆనుకున్నాడు. ఈడు ధనవంతుడు, ఎవడికి చెప్పు గట్టిగా, ఎవడికి భయపడలా. వాడు అగ్నిలో కాలిపోతున్నాడు. చివరి దొంగ అంటున్నాడు, తండ్రి నువ్వు వెళ్ళే రాజ్యములో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. అంటే 2వ దొంగ ఎవరికి భయపడ్డాడు? దేవునికి భయపడ్డాడు. పరలోకానికి వెళ్ళిపోయాడు. నువ్వు ఈ రాత్రి నువ్వేమి చేయాలనుకున్నా
భక్తి ద్వారా పరలోకం వెళ్ళవు, భక్తి ద్వారా ఆశీర్వదించబడవు, భక్తి ద్వారా స్వస్థత పొందవు, భక్తి ద్వారా ఐశ్వర్యం పొందవు. దేని ద్వారా పొందుతావంటే ప్రతి విషయములో ప్రభు రాకడ వరకు నువ్వేం కలిగి ఉండాలంటే దేవుని యందు భయము కలిగి ఉండాలి. నా పేరు గతంలో శ్రీనివాసరావు. మా అమ్మ మా నాన్న యేసు ప్రభు నమ్మల, పుట్టు క్రైస్తవులు ఏం కాదాళ్ళు. పిల్లరా 11 సంవత్సరాలు అయింది మా అమ్మకి మా నాన్నకి పెళ్ళయి, పిల్లలు లేరు. ఎన్ని సంవత్సరాల దాకా? నోరు ఉప్పండి చెప్పండి. 11 సంవత్సరాల దాకా పిల్లలు లేరు. అయితే మా ఇంటి పక్కన ఒక ఆంటీ ఉంది, ఆ ఆంటీ చర్చికి తీసుకెళ్ళింది మా అమ్మని. పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించి పాస్టర్ గారు అన్నారంట, నీకు మగబాబు పుడతాడమ్మా, మీరు దేవుని యందు మీరు ఏముంచాలి చెప్పండి, విశ్వాసం ఉంచు అని చెప్పారు. అప్పుడు మా అమ్మ అందంట, మీరు అన్నట్టుగా నాకు మగబిడ్డ పుడితే నేను మా ఆయన బాప్తిసం పొందుతామని చెప్పారంటండి. నిజంగా పాస్టర్ గారి మాట దేవుడు ఏం చేశాడంటే నెరవేర్చాడు. బాబు పుట్టాడు. మా అమ్మ నాన్న బాప్తిసం పొందారు. వాళ్ళు చర్చికి వెళ్తున్నారు. రెండవసారి మళ్ళీ అబ్బాయి పుట్టాడు. మూడవసారి అమ్మాయి పుట్టింది. 3 పిల్లలు పుట్టారు. ఎవరు నమ్ముకున్నాక? గట్టిగా చెప్పండి. 1 అన్నయ్య, 2 నేను, 3 మా చెల్లి. నన్ను చెల్లిని బళ్ళో జాయిన్ చేశారు, చదువుకుంటున్నాం. ప్రియులారా, సినిమాటర్లు తీసుకెళ్ళారు నన్ను. చాలా సినిమాలు యాక్ట్ చేశాను నేను. యాక్ట్ చేసి ప్రియులారా మరలా ఇంటికి వచ్చేసాను. నేను ఏది మానేసి వెళ్ళాను? ఇందాక చెప్పాను ఏమని? నన్ను మా చెల్లిని ఎక్కడ జాయిన్ చేశారు? ఎక్కడికి వెళ్ళాను మళ్ళీ? వెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చేసాను. నేను వచ్చేటప్పటికి చెల్లి 10వ తరగతి చదువుతుంది. నేను వచ్చి నెల అయిపోయింది షూటింగ్ వచ్చి. మా నాన్న అన్నాడు, నాన్న అటు షూటింగ్లో వస్తలేదు, ఇటేమో చదువు మానేసా, ఓ పని చేస్తావా అన్నాడు. ఏం చేయనమ్మా? చదువుకో మళ్ళీ అన్నాడు. సర్లే అని మా నాన్న ఏం చేశాడు, మరలా 1వ తరగతిలో జాయిన్ చేశాడు నన్ను. మా చెల్లి నేనెన్ని ఒకటిలోనూ ఒకటే. అలా చదువుతున్నాను. ఏబిసిడీలు చెప్పమన్నాడు మా మాస్టర్. నాకు రావన్న వచ్చి అన్నాను, ఉత్తిదే కానీ రావు. ఏ బి సి డి ఎఫ్, ఏబిసిడి ఎఫ్. హాయ్ తర్వాత ఏంటి స్పెల్లింగ్? అందుకనే ఫెయిల్ అయిపోయారు మీరు. ఏబిసిడి ఎఫ్ రావు మీకు, అందుకనే 10th క్లాస్ ఫెయిల్ అయిపోయారు మొన్న. స్తోత్రం చెప్పండి గట్టిగా. నాకు అక్కడ దాకా రావు. రోజు నేను స్కూల్ అన్నిటికంటే నేనే కనపడిపోతాను కదా. మాస్టర్ రోజు నాతో అనిపించుకునేవాడు. ఇలాగ చదువుకుంటూ మరలా సినిమా ఆఫర్ వచ్చింది మనకి. మద్దాల రామారావు అని మా ఇంటికి వచ్చారు. మా అమ్మను మా నాన్న అడిగారు. మా నాన్న పనికి వెళ్ళాడు, మా అమ్మ ఇంటికి కూడా ఉంది. ఏమండి మీ అబ్బాయి ఉన్నాడా అన్న. యా అన్న. మీ అబ్బాయి షూటింగ్లో కావాలండి అన్న. మా అబ్బాయి బడికి వెళ్ళాడు, భోజనానికి వస్తాడు ఇంటికి అన్నారంట. వచ్చేదాకా ఉన్నారు. భోజనానికి వచ్చాను. మా అమ్మ భోజనం పెట్టి అంటుంది, నాన్న షూటింగ్ వచ్చింది వెళ్తావా అన్నాడు. వెళ్తాను అన్నాను. బట్టలు చదివేది. కారు ఎక్కించుకున్నారు. కారు ఎక్కించుకుని ముందు నేర్పాలి ఏంటి, యాక్షన్ నేర్పాలి, తర్వాత చెప్పండి మాటలు నేర్పాలి, అన్నీ నేర్పాలి. ఏమీ నేర్పలేదు. ఏమి నేర్పకుండా విశాఖపట్నం అవతల అరకులో తీసుకెళ్ళిపోయారు. అరకులోయ, ఏ లోయ చెప్పాలి, అరకులో తీసుకెళ్ళిపోయారు. ఎవరైనా వెళ్ళారమ్మా అరకులోయ? ఎరా బుజీ మీకేం పని? ఈ రకంగా వెళ్ళాను అక్కడికి వెళ్తే ఏమంటే ఇలాగ అత్తంతరగా తీసుకొచ్చేసారేంటి, ఓ డైలాగ్ లేదు, ఓ యాక్షన్ లేదు, పోర్షన్ లేదు అన్నాడు. ఆయన అంటాడు నీకేం ఉండదు అన్నాడు. ఏమి లేనప్పుడు నేను ఎందుకు వెళ్ళిపోతాను అన్నాను. కంగారు పడకయ్యా అన్నారు. ఇంతకీ సినిమా పేరేంటి అన్నాను. కొత్త బాలనాగమ్మ. అమ్మా చెప్పండి రా, మరి నా పాత్ర ఏంటి, మీ పాత్ర అని అడిగాను రామారావు గారిని. రామారావు గారు ఏమో మాయిల్ పకీర్ అంట. ఏం పకీరు? మరి నేనే పకీర్ని అన్నాను. నువ్వు పకీరు కాదు, నువ్వు పిల్లదేయనవు అన్నాడు నన్ను. ఏదయ్యం చెప్పాలి గట్టిగా. మరి ఏం చేయాలన్నాను. నువ్వేమి చేయక్కర్లేదు, నేను ఓం రిమంటాను, నువ్వేమో పొగేసమని అన్నాడు.
నవ్వులేదండి. నువ్వు వేసుకోరు నాకేం రా అన్నట్టు చూస్తుంది ఆవిడ. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. సర్లే, ఒక ఆయన వచ్చాడు కుర్రోడు. 2 సార్లు లోపలికి రండి అన్నాడు. ఎంతకన్నాను, మీ మొఖానికి రంగు వేయాలన్నాడు. అసలే ఎరుపు కదా మొఖం. ఆ ఎరుపు రాసేసాడు అమ్మ. దాని తగ్గ నల్ల గౌను వేసాడు, నల్ల విగి పెట్టాడు. బాబు ఎక్కడున్నాయి ఎంట్రా అని బాబు అని మళ్ళీ కాముగా పరిగెత్తుకొచ్చేసాను. ఆయన అక్కడే ఉన్నాడు. వెళ్ళమన్నాడు కదా, ఏంటి ఇలాగెళ్ళి వచ్చేసావు అన్నాడు. పని అయిపోయింది బాబు అన్నాను. సర్లే మంత తట్టుకోమన్నాడు. ఆ మంతలో నిప్పులున్న యాప రొట్టె ఇచ్చాడు, సాంబారని ఇచ్చాడు. ఏమేయాలి, ఏమండి భయం వేస్తుంది అన్నాను. ఏమవుతున్నాను వేసే అన్నాడు. మొదలెట్టాడు. ఓం రీం ఏమేయాలి, పొగేసేదన్నాను. పొగేసేస్తామంటే నాకు చెప్పాలి కదా ముందు. ఏం చెప్పాలంటే, అయ్యా మీరు పొగేస్తాం ఉండగా మీ వెనకాల బాంబు పెడతాము అంటే ముందు చెప్తే భయపడతాను అనుకున్నారేమో. ఆడు చెప్పా పెట్టకుండా ఎప్పుడు వచ్చేసాడు. ఎంత లాభం ఉందంట, అది ప్లాస్టిక్ బాంబు అంట. అది తీసుకొచ్చి ఇందులో పెట్టాడు. నాకు తెలీదు, పెట్టేసి వెళ్ళిపోయాడేమో. ఓం రీం అంటున్నాడు. నేనేమో వేసేస్తున్నాను. వేసేస్తుంటే ఒక్కసారి అది ఓం రీం పేలిపోయింది. అప్పటికి అదేం నవ్వుతే పూర్తిగా నవ్వరాదా. ఇందులో పెట్టేసాడేమో బాంబు. బద్దలైపోయి అలా పైకి వెళ్ళిపోతున్నా. బాబోయ్ బాబాయ్ అబ్బాయ్ అని పెద్ద పెద్ద కేకలే చేస్తామంటే వాళ్ళు గొట్టం పెట్టి అంటున్నా. గొట్టం పెట్టి, అబ్బాయి ఏం భయపడకో, వాళ్ళ మీద పడతావు అన్నాడు. కానీ చాలా ప్రమాదమైంది నాకు. ఈరోజు ఏదో నవ్వించడానికి కాదు, కానీ నా సేవలో ఉన్న అనుభవాలే మీకు ఆహ్లాదంగా ఉండొచ్చు. లోక విషయాలు ఏమేమి చెప్పలేదు నేను మీకు. వినండి, ఆ పైనుంచి వల మీద పడతారు అనుకున్నారు, కానీ చాలా ప్రమాదమైంది. పక్కన ఓసుంది. ఇందాక సామేలి గారు చూశారు. ఏమండి సామేలి గారు ఎక్కడున్నారు చూసావయ్యా? ఆయన ఇప్పుడు కూడా చూశారు, అన్నీ చూసేశారు. ప్రియులారా, అంటే మీరేంటి అన్నీ చూశారు? ఇక్కడ లోపల యువతుల నుంచి యువతులకు వచ్చేసిందండి. ఎన్నుపూసలో నుంచి. సామాన్యం కాదు ఇది నవ్వులాట కాదు. ఆ పైనుంచి పడ్డ ఊసనే పడిపోయాను. ఆ ఊస యువతుల నుండి, ఎన్నుపూస లోపల నుండి ఇలా బయటకు వచ్చేసింది. నడుమిరిగిపోయింది. వైజాగ్ హాస్పిటల్, కేజీహెచ్ హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేశారు. బొక్కబోర్లంగా బల్ల మీద పొక్కబోర్లంగా పొడుగపెట్టి ఆపరేషన్ థియేటర్లో తీసుకెళ్ళి నాకు మొత్తి పెట్టి, పిల్లరా ఆ ఊస బయటికి లాగేశారు. ఎక్స్రే తీశారు. దాంట్లో ఏమొచ్చిందంట, ఎన్నుపూస ఇరిగిపోయినట్టుగా వచ్చిందంటండి. డాక్టర్ గారు అన్నారంట, బ్రతుకుతాడు కానీ ఉన్నది మాట చెప్పండి అమ్మా, బ్రతుకుతాడు కానీ నడవలేడు, కూర్చోలేడు, నిలబడలేడు, బ్రతుకునంతకాలం మంచం మీద ఉంటాడు అని చెప్పేశారంట డాక్టర్ గారు. అలాగ 3 నెలలు హాస్పిటల్లో బెడ్ మీద బొక్కపొరలంగా పొడుగు ఉన్నారు. పాస్టర్ గారు వచ్చారు. మా అమ్మకి మా నాన్నకి బాప్తిసం ఇచ్చిన పాస్టర్ గారు. ఆయన రాత్రి 8 గంటలకు వచ్చారు వైజాగ్. నా ఈపి మీద చేసి ప్రార్థన చేసి తైలం రాసి ఓ ప్రభుత్వం చెప్తున్నాడంట, ఇదిగో ఈ రాత్రి 2:30 గంటలకి నీ కుమారుడు లేచి కూర్చుంటాడు, ఇదే యెహోవా వాక్కు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ప్రియులారా, ఎప్పుడైతే ఆ యొక్క దైవజను నోటను దేవుడు మాట్లాడాడో, నా తల్లి నా తండ్రి ప్రార్థన చేస్తాం ప్రారంభించారంట గదిలో. నేనున్న రూమ్లో ఆయన సేవకుడు ఏదైతే చెప్పారో అది
2:30 గంటలకి ఎవరో ఒక ఆయన నా నా కలలో నీకు పక్క పొరలకు పడుకుంటే కల వస్తుంది. ఎవరో ఒక ఆయన వచ్చి మరలా దైవజనుడు ఎలాగైతే చేసాడో ఆయన లేక ఒకసారి అలాగానని ఆ హస్తం మాయమైపోయింది. కరెక్ట్ 2:30 గంటలకి లేచి కూర్చున్నాను నేను. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ సత్యమైన ప్రియులారా, అసలు యేసు ప్రభు అంటే మాకు ఇష్టం ఉండేది కాదు. భయంకరమైన మా అమ్మగారు అక్కడికి ఇక్కడికి పూజలు చేస్తూ ఉండేది ఆవిడ. అలాంటి కుటుంబంలోంచి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. డాక్టర్ గారు ఉదయం 10 గంటలకి రూమ్కి వస్తారు. ఆయన వచ్చేటప్పుడు కుర్చీలో కూర్చున్నాను. ఆయన ఆశ్చర్యపోయి భయపడ్డాడు. ఇదేంటిది, కూర్చోమ్మా, స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే ఎలా జరిగింది? చాలామంది నడుమీరిపోయిన వాళ్ళు చూచాం, కానీ ఇలాగ లేచి కూర్చుంటాం ఇదే మొట్టమొదటిసారి. స్తోత్రం చెప్పండి గట్టిగా. మీరు ఏ దేవుడు నమ్మారు, ఆ దేవుడు గొప్ప దేవుడు అని కొన్ని మందులు రాసి పంపించేశారు. ఇక అమ్మ అందే, నా సినిమాలు మానే, చదువు మానే, చెల్లి చదివిస్తాం, నువ్వు మానే అన్నారు. నేను మానేశాను. నేను ప్రార్థనకి వెళ్తున్నాను. చెల్లి అంటే చాలా ఇష్టం నాకు. పిల్లరా, అలాగా మేము చర్చికి వెళ్తున్నాం, పాటలు పాడుతున్నాం, అన్నీ పాడుతున్నాం. ఒక రోజున పాస్టర్ గారు ఉపవాస కూటాలు పెట్టారు మా చర్చిలో. మీరు వచ్చి లేచి నిలబడవచ్చు అని చెప్పారు. అని చెప్పండి అమ్మా. ఆవిడ లేచిందని నేను లేచాను ఆళ్ళు లేచాడు వీళ్ళెత్తి ఆళ్ళు లేచాడు. మొత్తం అందరు లేచిపోయాం. దేనికి చెప్పాలి గట్టిగా? దేనికి లేచాం? బాప్తీసానికి లేచి నిలబడ్డాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. దగ్గరికి రమ్మన్నారు, వచ్చాం. మా చెల్లిని మొట్టమొదటి అడిగారు, ఈరోజు తీసుకుంటావా, రేపు తీసుకుంటావా, వచ్చే సంవత్సరం తీసుకుంటావా అని అడిగారు మా అయ్యగారు మా చెల్లిని. మా చెల్లి అంటుంది, వాళ్ళ గొడవ నాకు అనవసరం అండి, నాకు ఈరోజు ఇచ్చేయమంది. మా చెల్లి పక్కన నేనున్నా, నీ సంగతి ఏంటిరా, నాకు కూడా ఇచ్చేయండి అన్నాను. ఇక అందరిని అడిగినప్పుడు మాకు కూడా ఇవ్వాలన్నారు. అందరూ ఇవ్వాలన్నారు. మేము పాటలు పాడుకుంటా, డ్రమ్ము కొట్టుకుంటా, కంజర్లు వాయించుకుంటా. అవి ఉంటాయి, ఏవి కొబ్బరికాయలా, ఎవడరాడా ఈ ఊపుతారు కదా గిలకెచ్చకాయలు, ఆడ కొబ్బరికాయలు అన్నాడు. కొట్టుకో కొబ్బరికాయ. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇలా డ్రమ్ము కొట్టు, కంజులు కొట్టుకుంటూ ఇలాగ వాయించుకుంటూ వెళ్తూ ఉన్నాం. దేనికి అమ్మా? భుజా మా అన్నీళ్ళు అవలాగా చచ్చిపోతున్నాడు. సంతోషం, మేమిద్దరం ఎక్కడుంటే అక్కడే సంతోషం. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరినీ ఇచ్చేస్తున్నాడు, బాప్తీసాలు ఇచ్చేస్తాడు ఆయన. ఈలాగా మా చెల్లి ఇంటికి వెళ్ళిపోయింది, పారిపోయింది. ఏం తీసుకోకుండా మేము అందరం తీసేసాం. నాకు ముంచేసి లేపిన తర్వాత మీ చెల్లేదురా అన్నాడు. ముందు గట్టాక నేను చెప్తాను అన్నాను. మా చెల్లి ఇంటికి వెళ్ళిపోయిందండి అన్నాను. ఎరా, ఏమోనండి బాబు, నాకేం తెలుసు అన్నాను. సర్లే అడిగితే వస్తాను, రానమంటారు, రండి అన్నాను. అయితే బండి ఎక్క అన్నారు. బండి మీద తీసుకెళ్ళిపోయారు. మా చెల్లిని పిలిస్తే మా చెల్లి రాగానే అయ్యగారు చేతులు ఎట్టేసుకుంది. అయ్యగారు అండి, క్షమించండి అయ్యగారు, నేను బీఈడి పరీక్షలు రాయాలి, పాస్ అవ్వాలి, నాకు టీచర్ ఉద్యోగము చెప్పండి అమ్మా రావాలి, అప్పుడు దాకా నేను బాప్తీసము తీసుకొని అంది. అప్పుడు అయ్యగారు అన్నారు, దేనికైనా వాయిదా వేయచ్చు కానీ బాప్తీసానికి వాయిదా వేయకూడదమ్మా. ఆ మాట చెప్పి వెళ్ళిపోయారు. అలా 3 సంవత్సరాలు వాయిదాలు వేసింది, పరీక్షలు రాసింది, పాస్ అయ్యింది, ఉద్యోగం వచ్చింది. ఇప్పుడు ఉద్యోగం వచ్చాక ఏం తీసుకోవాలి గట్టిగా చెప్పండి. అప్పుడు ఆదివారం సాక్ష్యం చెప్తే వచ్చింది మా చెల్లి, నా ప్రభు నాకు ఉద్యోగం ఇచ్చారు, రేపు సోమవారం ఏలూరులో జాయిన్ అవ్వడానికి వెళ్తున్నాను, వచ్చే ఆదివారం నేను ఏం తీసుకుంటాను చెప్పండి. ఆవిడేంటి అలా చూస్తుంది ఆవులించి? ఏమ్మా చెప్పవేమ్మా, స్తోత్రం చెప్పండి గట్టిగా. వాళ్ళ ముగ్గురు ఎలా బాగా యాక్ట్ చేస్తున్నారండి, కరుణామయుడిలాగా. మరి ఎక్కడి నుంచి వచ్చారో ఏంటో కానీ సిలువే ఒకటి తక్కువైంది వాళ్ళకి. అబ్బాయి, ఈ రాత్రి సిలువ చెక్కేసి వాళ్ళకి ఇచ్చేయండి నాయన, మొత్తం ఊరంతా తిరిగేస్తారు.
స్తోత్రం చెప్పండి గట్టిగా. అలా ఏలాడిపోతున్నారు అమ్మలారా. అయితే అయితే మరి మా చెల్లి ఆదివారం సాక్ష్యం చెప్పింది. సోమవారం రెడీ అయ్యి ఆ ఏలూరు బస్సు ఎక్కి ఉద్యోగం జాయిన్ అవడానికి వెళ్తుంది. ఉద్యోగం జాయిన్ అవడానికి వెళ్తూ ఉంటే బస్సులో ప్రయాణం చేస్తుంది. ఏలూరు వెళ్తుంది బస్సు. ఆ ఏలూరు నుంచి వస్తున్న లారీవాడు, గుడివెళ్ళే లారీవాడు ఏం చేశాడంటే పొద్దున్నే తాగేసాడంటండి ఆ లారీవాడు డ్రైవరు. ఆ ఎదురుగుండా వస్తున్న లారీ ఆ బస్సు ఈ లారీవాడు ఏం చేశాడండి ఎదురుగుండా వస్తున్న బస్సుని అమాంతంగా గుద్దేశాడంటండి. గుద్దేసిన బస్సు కిందడిపోయి అలా పొలంలో ఉందేమో అలా దొర్లుకుంటూ ఏలూరు కాలువలో పడిపోయింది బస్సు. మొత్తం బస్సులో ఎంతమంది ఉన్నారో అంతమంది మునిగిపోయి బస్సులో ఊపిరాడక మొత్తం అందరూ బస్సులో ఉన్న వాళ్ళందరూ చనిపోయారు. అందులో ఎవరున్నారు తెలుసా? మా చెల్లి చనిపోయింది. ఉద్యోగం జాయిన్ అయిందా చెప్పండి? బాప్తిసం పొందిందా చెప్పండి? ఏమైపోయింది? ఇలాగా వార్త వచ్చింది. నాన్నగారు, నేను, అన్నయ్య ఏలూరు గవర్నమెంట్ హాస్పిటల్ ఉంది, అక్కడ పోస్ట్ మార్టం చేసేసారు చెల్లిని ఫోటో చూపించి అడ్రస్ చూపిస్తే చెల్లిని బాడీని పోస్ట్ మార్టం చేసేసి చేపలో చుట్టి ఆ శవాన్ని బయటికి తీసుకొచ్చి మాకు అప్పు చెప్పారు. నాన్నగారు ఏం చేశారు తెలుసా? అక్కడే పెద్ద కేక అరిసి స్పృహ తప్పి పడిపోయాడండి మా నాన్న. అంటే ఆయన చనిపోయిన ఆయన స్పృహ తప్పి పడిపోయాడు. మేమేం చేయాలో తెలియక అక్కడ ఉన్న పెద్దోళ్ళు మగోళ్ళు వచ్చి నీళ్ళు అట్టుకొచ్చి నీళ్ళు మొహం మీద జల్లి నీళ్ళు పట్టించారు. పట్టించిన తర్వాత శవాన్ని బస్సు ఎక్కించుకున్నానా, మీరు ఏదైనా కారు కిరాయి ఏదైనా మాట్లాడుకోవాలి నాన్న అన్నారు. కారు కిరాయి మాట్లాడుకొని చెల్లి శవాన్ని కారులో ఎక్కించుకొని మేమంతరం కూడా నాన్న, నేను, మా అన్నయ్య అన్న ముగ్గురు పట్టుకుని ఏడుస్తూ శవాన్ని తీసుకెళ్తున్నాం. ఇంటికి వెళ్ళాం. ఇంటి నిండా జనం, చుట్టూరు జనం. ఏంటి జనం అని చెల్లి శవాన్ని దింపకుండా ఆ జనాన్ని తప్పించుకొని వెళ్తే లోపల మా అమ్మ చనిపోయి ఉందండి. అమ్మ చనిపోయి ఉంది. అమ్మాని లేపి ఎంతసేపు లేపినా తెలియదు, చనిపోయింది. ఈ అమ్మాయి ఎంతమంది ఉన్నారు మీరు, మా అమ్మను కాపాడలేకపోయారా, మీరు మనుషులేనా మీరు అని వాళ్ళ మీద కోపడ్డాను. ఒరే అబ్బాయి, మీ అమ్మ అన్నం తింటుంది, మాట్లాడి వెళ్ళాము మేము. ఈలోగా ఎందుకో పెద్ద గట్టిగా అరిసిందిరా. ఏంటి అరిసింది ఏంటని మేము అందరూ పరిగెత్తే లోపల మేము వచ్చే లోపల చనిపోయిందిరా అని చెప్పారు. అసలు ఎందుకు చనిపోయింది, ఎందుకు అరిసిందంటే ఎవడో కుర్రోడు వచ్చాడంట. మీ అమ్మ అన్నం తింటుంది, అప్పుడు అన్నం తింటుంటే మీ పాప బస్సులో ఏలూరు కాలువలో పడిపోయింది, ఆ బస్సులో చనిపోయారు, మీ అమ్మాయి కూడా చనిపోయింది అనగానే మీ అమ్మ అన్నం తింటా గట్టిగా అరిచి అక్కడక్కడే గుండె ఆగిపోయి చనిపోయింది అన్నారండి. అమ్మ ఆ రాత్రి చెల్లిని అమ్మని ఉంచి, అప్పుడు సెల్ ఫోన్లు లేవు, టీవీలు లేవు, కబుర్లు, మనుషులతో కబుర్లు చేయించి ఆ రాత్రి కొంతమంది వచ్చారు, ఆ తెల్లారి కొంతమంది వచ్చారు. కార్యక్రమం తెల్లారి జరుగుతుంటే ఈలోగా మా నాన్న కనపడతలేదు. నాన్న ఏమైపోయాడని మరలా ఏడుస్తూ ఉంటే మొత్తం ఊర్లన్నీ ఎత్తికారు, బళ్ళు వేసుకుని ఎత్తికారు, ఊర్లంతా వెళ్ళారు. ఎవరి దగ్గర ఏ ఊరు వెళ్ళా కనపడలేదు. వీళ్ళందరిని ఎతికి వచ్చేటప్పుడు 4 అయిపోయింది. అమ్మ నా చెల్లిని సమాధి చేయాలి, లేట్ అయిపోతుంది, నాన్న చూడాలని. ఈలోగా కవర్ వచ్చింది. ఒరే బాబు, మీ నాన్న చేలో పురుగుల మందు తాగి చనిపోయాడు అన్నారండి. 4 గంటలకు తెలిసింది. మళ్ళా మగవాళ్ళు వెళ్ళి
4 గంటలకి నాన్న తీసుకొచ్చి వాళ్ళ సమాధి పెట్టేట్టుకొచ్చి స్నానం చేయించి ఆ సాయంత్రం చెల్లిని అమ్మని నాన్నని సమాధి చేశాం. వాళ్ళు చనిపోయిన తర్వాత 2 నెలలు అయింది. నన్ను బాగా చూసుకుంటున్నారు బంధువులు, పర్లేదని అనుకుంటే వాళ్ళు ఏం చేశారు, నాకు అన్నం పెట్టి అన్నం తింటాం ఉంటే మగోళ్ళు వచ్చి కాగితాల మీద సంతకాలు ఎట్టమన్నారు. సంతకాలు ఎట్టాను, కాగితాలు అట్టిపోయారు. ఆడవాళ్ళు వచ్చారు, చాలు చాలే నువ్వు అన్నం తిన్నావు చాలేవయ్యా అని నేను తిని నా అన్నం ప్లేట్ లాగేశారు వాళ్ళు. అదేంటమ్మా, ఏదైనా మాట్లాడుకుంటే అన్నం తిన్నాక మాట్లాడవచ్చు కానీ ఇలా అన్నం తినటం బలవంతంగా లాక్కూడదమ్మా అని చెప్పాను. చాలేవయ్యా, ఎంతకాలం నీకు అన్నం ఎందుకు పెట్టావు తెలుసా, ఈ ఆస్తి కోసము. ఈ ఆస్తి మాకు ఇచ్చేసావు, ఇప్పుడు మా ఇంట్లో ఉండటానికి వీలేదన్నారు. అప్పుడు నేను అన్నాను, అమ్మా నీకు దండం పెడతానమ్మా, మీరు తప్ప నాకెవరు లేరమ్మా, నేను ఒకవేళ చనిపోతే సమాధి చేయండి కానీ అమ్మా మీరు ఉండగా నాకు బయట ఎవరు ఉండరమ్మా, కాస్త అన్నం పెట్టండి, నాకు మీ ఆస్తి వచ్చు, మీ పొలం వద్దు. లేదు లేదు ఈ రాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోమని. నేను వెళ్ళనన్నా. ఎందుకు వెళ్ళవరా అని కాలర్ బయటికి గెంటేసి తలుపేసేసారు. అన్నం తినిచ్చారా చెప్పండి అమ్మా. అప్పుడు ఆకలి వేసేది, 3 సార్లు తినేవాడిని రోజుకి నేను. ఇప్పుడు సేవలోకి వచ్చాక ఆకలి చచ్చిపోయిందమ్మా. ఆ రాత్రి ఏమి తోచక ఆకలి అయిపోతూ ఉంటే పక్కింటి ఆంటీ ఉంది, ఆ రాత్రి 10:30 అవుతుంది అని లేపాను. ఏంటి బాబు అంది, కొంచెం అన్నం ఉంటే పెడతావమ్మా అన్నాను. పాపం పెడతాకి వెళ్ళింది కానీ పెడతాకి కుండలో అన్నం లేదు. ఓ పని చేస్తావు నాన్న, ఏం చేయనమ్మా, నువ్వు ఆకలి తట్టుకోలేవు కాబట్టి ఓ ప్లేట్ ఇస్తాను, ఇంటింటికి వెళ్ళి అడుక్కుంటావా అన్నారు ఆవిడ. నిజంగా ఇప్పుడు కూడా ఉంది ఆవిడ. ఆ రాత్రి ప్లేట్ తీసుకుని అమ్మా 6 ఊర్లు తిరిగాను. 6 ఊర్లు, నిడమరు, మందలపారు, గణపవరం, బోనపల్లి, పెప్పరి, పెంటపాడు, ముదురుడుపాడు, తాడేపల్లిగూడెం, 8 ఊర్లు తిరిగాను నేను. ఒకే జత బట్టలు వేసుకొని 3 సంవత్సరాలు ఇంటింటికి వెళ్ళి అడుక్కున్నానమ్మ నేను. తాడేపల్లిగూడెం తెలుసు మీకు, తాలూకా ఆఫీస్ ఉంటుంది అక్కడ. రాత్రులు బస్టాండ్కి కాగితాలు వేసుకుని పడుకునేవాడిని. ఆ రాత్రి అన్నం దొరక్క తాలూకా ఆఫీస్ ఎదురుగుండా ఉడిపి వాటలు ఉంటుంది అక్కడ. ఉడిపి వాటలు, భోజన వాటలు, కాఫీ వాటలు అన్నీ ఉంటాయి అక్కడ. ఆ రాత్రి అన్నం ఎవరు పెట్టకపోతే అక్కడికి వెళ్ళి అయ్యా కొంచెం అన్నం పెట్టండి అయ్యా, నేను అడుక్కున్నవాడిని అని చెప్పాను. మీరు ఎవరైనా ఒక 5 రూపాయలు ఇస్తే పెడతానన్నారు. 5 రూపాయలు లేవయ్యా అన్నాను, లేకపోతే పెట్టనన్నాడు. బయటకు వచ్చేసాను. 5 రూపాయల కోసం బయటకు వచ్చి అన్నం కోసం వెళ్ళేవాళ్ళని వచ్చేవాళ్ళని అయ్యా 1 రూపాయి ఉండయ్యా, అన్నం కొనుక్కుంటానని 1 రూపాయి ఇవ్వండి చాలామంది నా రాత్రి అడిగాను కానీ ఎవరో 1 రూపాయి ఇవ్వలేదు. ఈలోగా 10 గంటలకి భోజన వాటలు కట్టేశాడు. అన్నం లేదు, డబ్బులు లేవు, ఏం చేయాలో తెలియలేదు. ఆ సమయంలో ఆకలి తట్టుకోలేక ఏం చేసిందో తెలుసా, వారు తినే ఎంగులాకులు, వారు పడేసిన ఎంగులాకులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళి ఆ ఎన్ని ఎంగులాకులు ఉన్నాయో, వారు పడేసిన ఎంగులాకులు ఎన్ని ఉన్నాయో, నేను ఎవరి కోసం బ్రతకాలి, ఈ ఆకలి కోసమే కదా బ్రతికేది, ఈ చచ్చిపోతే ఈ ఆకలి ఉండదని అక్కడ వంతెన మీదకి నడిచేసి వంతెన ఎక్కేసి కాలలో దూకి చచ్చిపోతామని, 1 నిమిషం ఉంటే చచ్చిపోతాను. ఆ నిమిషంలో చేబ్రోలు, పశ్చిమ గోదావరి జిల్లా చేబ్రోలు ప్రిలరా, ఆయన యోబు గారు ఎక్కడికో వెళ్ళి ప్రార్థన చేసుకుని వస్తున్నాడంట కారులో. ఆ కారు వంతెనెక్కేటప్పటికి ఎందుకో ఆ కారు నుంచి చూచాడంట బయట నేను కనపడ్డానంట. డ్రైవర్ కారు ఆపురా అన్నారు. ఆపి నా కారు దిగి ఇలా పడిపోతూ ఉన్నాను, నన్ను వెనకాల వచ్చి ఇలా పట్టుకొని దింపి కారులో తీసుకెళ్ళి ఎవరు అబ్బాయి అన్నాడు. పలానా అబ్బాయినండి. చెల్లి, అమ్మ, నాన్న 1 రోజులో చనిపోయారండి. బంధువులందరూ నన్ను గెంటేశారండి. ఆకలి తట్టుకోలేక 3 సంవత్సరాల నుంచి అడుక్కుంటున్నానండి. ఈ రాత్రి అన్నం ఎవరు పెట్టక ఆకలి తట్టుకోలేక చనిపోతామని పైకి ఎక్కానని అన్నాను. అప్పుడు ఆయన అన్నారు, నీకెవరున్నా ఎవరు లేకపోయినా నీకు యేసయ్య ఉన్నాడు, రా అని నన్ను తీసుకెళ్ళి నన్ను పెంచి బైబిల్ ట్రైనింగ్ ఇచ్చి ఒక సేవకుడుగా నన్ను తయారు చేశాడమ్మా.
యేసయ్య వచ్చాడు. ఎవరి రూపంలో? యేసయ్య రూపంలో, సేవకుడి రూపంలో వచ్చాడు ఆయన. నిజంగా ఆయన ఇలా కాపాడతాడని, ఇలా రక్షిస్తాడని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు. నేను ఎప్పుడు కూడా సేవకుడు అవుతానని అనుకోలేదు. ఇప్పుడు అనేక దేశాలు, అనేక రాష్ట్రాలు, అనేక పట్టణాలు, జిల్లాలు, నేను 360 రోజులు తిరిగితేనే ఉంటున్నానమ్మా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే నన్ను గెంటేశారో, ఎవరైతే నన్ను త్రోసేశారో, ఎవరైతే నన్ను గెంటేశారో వాళ్ళందరూ ఇల్లులు, పొలాలు మొత్తం అమ్మేసుకుని ఏమి లేకుండా అయిపోయారు వాళ్ళు. ఆ తర్వాత నేనేం చేసింది తెలుసా? వాళ్ళందరిని తీసుకొచ్చి మన ఇంట్లో పెట్టుకున్నాను నేను. అమ్మా, ఎవరిని బట్టి చెప్పండి రా? యేసయ్యని బట్టి వాళ్ళందరినీ ఇంటిలో పెట్టుకున్నాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎందుకు ఈ బాధ, ఈ వేదన, ఈ డాక్యుమెంట్? ఆ రోజే మా చెల్లి బాప్తిసం పొందితే నా చెల్లి బ్రతుకును, అమ్మ బ్రతుకును, నాన్న బ్రతుకును. చిన్న రిక్వెస్ట్, మీలో ఎవరు అబద్ధం ఆడకూడదు. అబద్ధం ఆడే ఇంటికాడికి వెళ్తే కొట్టేస్తాడు దేవుడు. ఇంకా మీలో ఇంకెంతమంది బాప్తిసం తీసుకోవాలో చేయొత్తండి ఒకసారి. యవనస్తులు, పురుషులు, పెద్దోళ్ళు ఒకసారి చేయొత్తండి. అమ్మ దయచేసి అబద్ధం ఆడకుండా మీ చేయి, కుడి చేయి పైకి ఎత్తండి. చేయెత్తిన వారు ఒకసారి లేచి నిలబడండి. బలవంతంగా లేదు, నీ కొరకు నేను ప్రార్థన చేయాలనిపిస్తుంది. దయచేసి నిజంగా లేచి నిలబడండి. నేను మీ కొరకు ప్రార్థన చేస్తాను. నేను దయచేసి ఇలా ముందుకు రండి, ప్రార్థన చేస్తాను. ఎవరు నిలబడ్డారో బలవంతం లేదు, ఇలాగ రండి, ప్రార్థన చేస్తాను. చక్కగా లైన్గా నిలబడండి. ఇలాగా వచ్చండి. ఇలాగ ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నిలబడండి. అబ్బాయి, మీ సంగతి ఏంటి? వచ్చే రాలే, వాళ్ళని అడుగుతున్నావు ఏంటి? ఆయన ఎత్తాడు నీకు రక్షణ? ఏవయ్యా, వెళ్ళమంటావు, వద్దంటావేంటి ఆయన్ని? ఏంటి ఆ మాటలేంటి? కళ్ళు మూసుకోండి అయ్యా, అందరు కళ్ళు మూసుకోండి. ఇక్కడ కూర్చున్నవారు, పరదాల మీద కూర్చున్నవారు, కింద కూర్చున్నవారు అందరు కళ్ళు మూసుకోవాలి. కొద్ది దగ్గరికి రండి అమ్మా, కొద్ది దగ్గరికి రండి. కళ్ళు మూసుకోండి అమ్మా. బాబు శివరంజను వాయించిన ఆయన తండ్రి శివరంజి, అందరు కళ్ళు మూసుకోండి అమ్మా. ఈ రాత్రి నా సాక్ష్యం విన్నావు, సాక్ష్యం విన్నావు. నీకు కలవరం లేదా? కొంచెం కూడా నీకు ఏడిపోతలేదా? అమ్మా, ఎంతమంది చనిపోయారా కరోనాలో? చెల్లి, అమ్మా, నానా, చెల్లి, చెట్టుకొకరు పుట్టుకొకరు అయిపోయారమ్మా. అమ్మా, ఆ రోజే నా చెల్లి రక్షణ పొందితే ఇన్ని బాధలు వచ్చేవి కావు మాకు, ఇన్ని కష్టాలు వచ్చేవి కావు మాకు. అమ్మా, ఒక్క ఏడుపు వస్తలేదు మీకు, చిన్న దుఃఖం కూడా వస్తలేదు మీకు. అమ్మా, అది అనుభవించేవాడికి వస్తుంది కన్నీరు. నీకు ఏ బాధ లేదు, ఏ చింత లేదు, నీకు ఏ దుఃఖం లేదు నీకు. అయ్యో రాకడ వచ్చేస్తుంది, అయ్యో ఇంత భక్తి చేశాను, ఇంతనే చేశాను, కేవలం నీ రక్షణ పొందకపోతే ఏ ప్రయోజనం అని భయం కూడా లేదు నీకు. అమ్మా, ప్రభు చూస్తున్నాడు నిన్ను. ఎన్ని ప్రమాదాలు వచ్చినాయి తెలుసు నీకు, ఎన్ని యాక్సిడెంట్లు జరిగినాయి తెలుసు నీకు. కోమాలోకి వెళ్ళిపోయావు, అయినా సరే దేవుడు బ్రతికించాడు నిన్ను. అమ్మా, ఎన్నిసార్లు రక్షించాడు రా దేవుడు నిన్ను. బాబు, ఎన్నిసార్లు రక్షించాడు దేవుడు నిన్ను. అమ్మా,
నా కళ్ళు ఎదురుగుండా నా చెల్లి చనిపోయింది, నా కళ్ళు ఎదురుగుండా నా తల్లి చనిపోయింది, నా కళ్ళు ఎదురుగుండా నా తండ్రి చనిపోయాడు, బంధువులందరిని గెట్టేశారు. 3 సంవత్సరాలు గిన్నెట్టుకుని అడుక్కున్నానమ్మా. అమ్మా ఆకలి, బాబు ఆకలి, కొంచెం అన్నం పెట్టమని 3 సంవత్సరాలు అడుక్కున్నానమ్మా. యేసయ్యా, అమ్మా ఈ రాత్రి ఎంతమంది వచ్చారు, దైవజనులు అడగండి, రేపే తీసేసుకోండి, ఆలస్యం చేయకమ్మా. ఆలస్యం చేస్తే అమ్మా సైతాను కూడా తీసుకెళ్ళిపోతాడు తల్లి. అమ్మా ఓ మనిషి యోసించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. దయచేసి పశ్చాత్తాపడండి, కన్నీరు కార్చండి, ఎవరు చప్పట్లు కొట్టొద్దు. ఓ మనిషి యోసించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ఓ మనిషి యోసించవా, నీ బ్రతుకు ఎలాగున్నదో. ధనము చూచి దగ పడకుమా, బలము చూచి భంగ పడకుమా. ధనము చూచి దగ పడకుమా, బలము చూచి భంగ పడకుమా. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. అమ్మా అలా కూడా వచ్చేస్తుందమ్మా. చెల్లి, తల్లి, అక్క, తమ్ముడు, అన్నయ్య, ఇంకా ఆలస్యం చేయకు, లేట్ చేయకు, అశ్రద్ధ చేయకు. అశ్రద్ధ చేసావా, నిర్లక్ష్యం చేసావా, ప్రమాదం ముంచుకొస్తుంది. తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాగా. యేసయ్యా, తల్లి జాడ పిల్లకు లేక, పిల్ల జాడ తల్లికి రాగా. చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులే అరిచే రోజు. చెట్టుకొకరై పుట్టకొక్కరై అనాథులే అరిచే రోజు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే అమ్మా, యేసయ్య వచ్చేస్తున్నాడు తల్లి. ఇక నిర్లక్ష్యం చేయకు. చాలు నాయన, నాయన చాలు చాలు ప్రభు, నాయన చాలు.
నిర్లక్ష్యం చేయకమ్మా, ప్రభు వచ్చేస్తున్నాడమ్మా. ఇప్పటికే చాలా లేట్ చేసేసావు. నిర్లక్ష్యం చేయకు, ఆలస్యం చేయకు, నిర్లక్ష్యం చేయకు, ఆలస్యం చేయకు. ప్రమాదం ముంచుకొచ్చేస్తుంది. ఈ రాత్రి ఏది నిర్ణయించుకుంటావు నిర్ణయించుకో, ప్రార్థన చేసుకుంటావు. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, జీవాధిపతి అయిన దేవా, నీ పరిశుద్ధ పాదాలు కొందనాలు నాయన. ఈ రాత్రి నాయన ఈ స్థలంలోకి చేరిన వారందరిని జ్ఞాపకం చేసుకోండి. వాక్యం విన్నారు, సాక్ష్యం విన్నారు నాయన. వాక్యం విని సాక్ష్యం విని ఆకర్షించబడి ఈ రాత్రి నీ బిడ్డలు బాప్తిస్మానికి నిలబడ్డారు నాయన. ఎంతమంది పశ్చాత్తాపడుతున్నారు, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు. ఈ రాత్రి వారిని మీరు దర్శించుదురుగాక, వారితో మీరు మాట్లాడుదురుగాక, వారిని దర్శించురుగాక, వారితో మీరు మాట్లాడుదురుగాక. రాకడ కోరు సిద్ధపరచండి ఆయన. ఏ పాపి నశించిపోవటం నీకు ఇష్టం లేదు నాయన. కళ్ళు మూసుకుని తెరిచేటప్పటికి చాలా యాక్సిడెంట్లు, చాలా ప్రమాదాలు జరిగిపోతున్నాయి నాయన. ఈ రాత్రి నీ బిడ్డలు ఎంతమంది అయితే రక్షణ పొందాలనుకుంటున్నారు, ఈ రాత్రి వారితో మీరు మాట్లాడండి. నిర్లక్ష్యం చేయకూడదు నాయన, ఆలస్యం చేయకూడదు నాయన. ఈ రాత్రి వారితో మీరు మాట్లాడండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. అలాగే ఉండండి. చిన్న రిక్వెస్ట్, అందరు లేచి నిలబడండి. ఒకసారి ఆపినాను నాన్న, ఒకసారి ఆపినాను. అందరు లేచి నిలబడిన. ఒక కుడి చేయి పైకి ఎత్తండి అమ్మ, ఒక కుడి చేయి పైకి ఎత్తండి, ఫుల్గా ఎత్తండి. నేను చెప్పే మాటలో అందరు నోరిప్పి చెప్పండి అమ్మ. అమ్మ అందరూ నోరిప్పి చెప్పండి బాబు. అది అందరి చేతుల పైకి ఎత్తి కళ్ళు మూసుకోండి. రిక్వెస్ట్, ప్రార్థన. కళ్ళు మూయండి, అందరూ ప్రార్థన చేద్దాం. ప్రేమాస్వరూపి, మా నిత్యాశ్రయ దుర్గమ, జీవము కలిగిన మా తండ్రి, నీ పరిశుద్ధమైన పుణ్యనామానికి స్తుతి చెల్లిస్తున్నాం. ఈ ఒక్కరోజు సభను ప్రభువా మీరు ఆశీర్వాదకరముగా, మహిమకరముగా, మంచి వాతావరణంలో ప్రభువా మీరు జరిగించినందుకై స్తోత్రం. ఇరు దైవజనుల్ని, ఈ రాత్రి హానుక్ గారిని ప్రభువా
పాటలు పాడే పరిచర్యలో మీరు వాడుకున్నందుకు స్తోత్రం. వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి, వారి పరిచర్యను దీవించండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి, వారి ప్రయాణములన్నిటిలో క్షేమం కలుగునుగాక. ఈ రాత్రి ప్రభువా, జోసఫ్ గారిని మీరు తీసుకొచ్చారు. మీ యందు ప్రభువా భయము కలిగి ఎవరైతే నాయనా ప్రవర్తిస్తారో, భయపడుట ద్వారా ఈ రాత్రి ఎంతమంది సేవకులు ఈ సభలో పాలు పొందారు, వారిని, వారి కుటుంబాలను, వారి సంఘాలను, వారి పరిచర్యలను దీవించబడేటట్లు కార్యం చేయ ప్రభువా. ఆయా ప్రాంతాల నుండి ఈ రాత్రి సభలో పాలు పొందిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తున్నా. దేవా, సంగీత పరిచర్య చేసిన మీ బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నా. ఈ స్థలములో అడుగుపెట్టిన వారందరూ రక్షింపబడుదురుగాక, స్వస్థత పొందుదురుగాక, విడుదల కలుగునుగాక. ప్రభువా, ప్రతి వారిని సమృద్ధి అయిన దీవెనలతో తిరిగి వారిని పంపించండి. కృప వారిని ఆవరించాలి. ఎవ్వరూ సాతాను చేత మోసపరచబడకుండగా నా తండ్రి వారిని మీ కౌగిలిలో భద్రపరచు ప్రభువా. కుటుంబాలు భద్రపరచబడునుగాక. అలా బలమైన కార్యం మీరు జరిగిస్తున్నందుకు స్తోత్రం. ప్రయాసపడిన వారి కొరకు వందనాలు, ఖర్చు పెట్టిన వారి కొరకు వందనాలు. ఎవరు ఏ రీతిగా ఈ పరిచర్య కొరకు ఈ రాత్రి సహకరించారో ఆ కుటుంబాలన్నీ దీవెన పొందినట్లు బలమైన కార్యం చేసి నీ మహిమగల రాకడ కొరకు ఆయత్తపరచండి. స్థానికంగా ఇక్కడ జరిగే పరిచర్య కొరకు ప్రార్థిస్తున్నాను. దీవెన, నెమ్మది, క్షేమం కలుగునుగాక. యేసు నామములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి. తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు మహాకనికరం, పరిశుద్ధాత్మ దేవుని కాపుదల కూడియున్న మనందరికీ, సకల పరిశుద్ధులకు కృప సదాకాలము తోడయ్యుండి నడిపించునుగాక. గట్టిగా చెప్పండి ఆమేన్. మంచి వాతావరణం, కరెంటు పరిస్థితులన్నీ అనుకూలపరిచి ఈ ఒకరోజు కూడికి ఆశీర్వాదకరంగా జరిగించిన దేవునికి అందరి స్తోత్రం అని చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అందరికీ పేరు పేరిన వందనాలు. సేవకులందరికీ వందనాలు. ఈ రాత్రి చక్కని సందేశం ఇచ్చిన దైవజనులు జోసఫ్ అయ్య గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ, హానోక్ గారికి మరొకసారి వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరి కొరకు దేవుని బిడ్డలారా, మరి